సెలబ్రిటీలే కాదు 2025 సంవత్సరంలో సెలబ్రిటీ అనే ప్రతి ఒక్కడు ఏదో సమస్య ఇరుకుతాడు. అది అల్లు అర్జున్తోనే స్టార్ట్ అయింది. సో జాతకంలో అల్లు అర్జున్ యోగంలో 6వ ఇంట్లో శని, అల్లు అర్జున్ది కన్యారాశి. కన్యారాశి 6వ ఇంట్లో శనిలో ఉండగా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు. సో దానివల్ల ఆయనకు వెంట్రుక ముక్కతో సమానం. ఎందుకంటే తెల్లారు వచ్చి ఆయన టిఫిన్ చేస్తే ఆపలేరు, ఆయన టూర్కు పోతే ఆపలేరు, ఆయన రేపు పొద్దున పుష్ప 3కి 3,000 కోట్లు వసూలు చేస్తుంది, దాన్ని ఎవడు ఆపలేడు. అంటే ఒక వ్యక్తిని జైలుకు పోయించినంత మాత్రం ఎవడు ఆపలేడు. మహా అంటే బెయిల్ తీసుకొని బయటకు వస్తాం. ఇప్పుడు రేపు పొద్దున ఈ 11 మంది కూడా సరే జైలుకు పోతారా పోరా అంత తీవ్రమైన నేరమా నాకు ఐడియా లేదు. సో వాళ్ళు పోయినా మళ్ళీ 10వ రోజు వచ్చి మళ్ళీ 11 నాడు వాళ్ళు మళ్ళీ స్టేటస్ పెట్టుకుంటారు. దానివల్ల పెద్ద ఒక కొంపల మునిగేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ జాతక రీత్యా ఎందుకే ఇప్పుడు జరుగుతుంది అంటే, ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరి జాతకంలోనైతే ఆ ప్రత్యేకమైనటువంటి టైమింగ్ వస్తుందో ఆ టైమింగ్లో ఉండేవాళ్ళు జైలుకు వెళ్ళడమో, సమస్యల పాలవడమో, మీడియాకి ఎక్కడమో. ఇప్పుడు అందరూ మీడియాకి ఎక్కిన అందరు జైలుకి వెళ్ళరు. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు జైలు అంటే భయము, ఇప్పుడు జైలు అనేది క్వాలిఫికేషన్ అంటే జనరల్గా ఇప్పుడు పొలిటీషియన్ అయితే జైలుకు పోగానే సీఎం అవుతారా అనే నమ్మకం వచ్చింది అందరికీ. అట్లనే కొన్ని నమ్మకాలు వచ్చినాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పోయి వచ్చాడు, ఏమైంది? సో అదే సినిమా ఇంకా ఆయన అనుకున్న దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువ డబ్బులు వసూలు చేసింది. సో ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. కాకపోతే జాతకాల్లో చూసుకోవాల్సింది ఎందుకు ఇట్లాంటివి జరుగుతాయంటే, అష్టమ శని అంటే 8వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 6వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 12వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 1వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 6వ ఇంట్లో గురువు వచ్చినప్పుడు, 12వ ఇంట్లో గురువు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు వ్యక్తిగతమైన జీవితంలో జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కన్యారాశికి ఈ నెల 30 వరకు బ్యాడ్ ఉందో అది తులారాశికి షిఫ్ట్ అవుతుంది 1వ తారీఖు నుండి. అంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి రాబోయే 2.5 సంవత్సరాల పాటు తులారాశి సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సేమ్ సంచలనాలు, జైలుకు వెళ్ళడాలు, ఇలాంటి సమస్యలు అనేటువంటివి రాబోతున్నాయి. వేణుస్వామి గారు చేసిన తప్పులకి నలిగిపోతూ ఆయన మీద జరుగుతున్న ట్రోల్స్ తీయించడానికి లక్షలు ఖర్చు పెడుతున్నాడనే పబ్లిక్లో టాక్ అనేది నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? అసలు పట్టించుకొని అవి ఎంజాయ్ ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తారా? ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తాను నేను. ట్రోల్స్ని ఎంజాయ్ చేస్తాను నేను. ఎందుకు అంటే నేను నమ్మేది ఏంటంటే, ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అని నమ్మే వ్యక్తిని నేను. బ్యాడ్ ఆర్ గుడ్ పబ్లిసిటీ నేను అనే పాయింట్ ఏంటంటే, ఒక అంబానీ ఫ్యామిలీ పెళ్లిళ్ళు చేసుకున్నారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంది? పబ్లిసిటీ పిచ్చి. వేణుస్వామికి 500 కోట్ల పబ్లిసిటీ ఫ్రీకి వచ్చినప్పుడు ఎందుకు వద్దంటాడు? పిచ్చినా కొడుక వేణుస్వామి అన్నా? కాదు కదా. ఒక ప్రైమ్ టైంలో 7 గంటలకు నేను ఒక ఛానల్లో అరగంట షో కొనాలంటే నాకు కనీసం ₹1,00,000 అవుతుంది. నేను పిచ్చినా కొడుకునా? నాకు వచ్చే పబ్లిసిటీ ఎంత ఎక్స్ట్రీమ్ పబ్లిసిటీ వస్తుంది. నేను ఎప్పుడు బాధపడతా? నా లైఫ్ డిస్టర్బ్ అయినప్పుడు బాధపడతా, నా ఫైనాన్షియల్ రూట్ ఆగిపోయినప్పుడు బాధపడతా. ఇప్పుడు నేను 12వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. నా కమాండింగే మీడియా, నా కమాండింగే సినిమా ఇండస్ట్రీ, నా కమాండింగే పొలిటికల్, నా కమాండింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అలాంటి నేను నా జాతకాన్ని అంటే ఏం తెలియకుండానే బ్లైండ్గా వచ్చి మీడియా ముందర మాట్లాడేసి దొబ్బులు తిని వెళ్ళిపోదాం అనుకుంటున్నా? అంటే నాకంటూ కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక లీగల్ అలిగేషన్ వచ్చినప్పుడు వాడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుందామా, లాయర్ను మాట్లాడుకుందామా, ఏం చేద్దాం అని ఆలోచిస్తాడు కదా. అట్లనే మనం అడవిలోకి వెళ్ళేటప్పుడు టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తామని ఆలోచించుకుంటాం కదా. అట్లనే ఒక అడవిలో ట్రావెల్ చేసినప్పుడు మనం ఆలోచించుకొని ట్యాంక్ డీజిల్ ఫుల్ చేయించుకుంటాం కదా. సో అట్లా నాకు ఉండవు ఆలోచనలు. నేను ఆలోచించుకోకుండానే ఇలాంటి పనులు చేస్తున్నా. సో వేణుస్వామిని దెబ్బ కొట్టాలి అన్నా, ఎవరిని దెబ్బ కొట్టాలన్నా ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలి. బట్ నేను అవకాశం అవతల వాడికి ఇయ్యాను. కారణం ఏంటంటే, ఒక ఎలుకలాగానో ఒక పాములాగానో, ఒక ఎలుక కానీ పాము కానీ తన శత్రువుల దాడి నుండి బయటికి రావాలంటే 7 నుండి 8 బొక్కలు చేసుకుంటుంది ఒక హోల్లో. అంటే ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది, ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది. సో అట్లనే నేను ఒక 4-5 రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నా. నా మెయిన్ ఇది కాకుండా ఇంకా 4-5 రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నా. ఈరోజు దుకాణం బంద్ చేయమంటే ఇదే క్షణంలో దుకాణం బంద్ చేసి కాలు మీద కాలేసుకొని నా పనులు నేను చేసుకుంటాను. సో అంత కంఫర్టబుల్ జోన్లో ఉన్నా నేను. సో నాకు టెన్షన్ లేదు. నాకు అంటే నన్ను ఎవడో ఆపేస్తాడు, నేను ఆగేయాలి ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. సపరేట్ బిజినెస్లు ఉన్నాయి నాకు. 190 వ్యాపకాలు ఉన్నాయి నాకు. నన్ను జ్యోతిష్యం, నేను 4 నెలలు జ్యోతిష్యం చెప్పుకోకపోతే జ్యోతిష్యం మీద సంపాదించేదానికంటే ఇంకో ₹5 ఎక్కువ సంపాదించుకున్నా. ఇప్పుడు మధ్యలో నేను ఒక 4 నెలలు రెస్ట్ తీసుకొని నాకు వేరే వ్యాపకాలు చూసుకుంటే నాకు ఈజీ, ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. సో ఇప్పుడు నాకు దొరికింది మొన్నటి వరకు, నేను ఆ పని చేసుకున్నా. రెండోది ఉగాదికే కదా నేను మాట్లాడేది, తర్వాత ఏం మాట్లాడతా? రెండోది ఏంటంటే, కొన్నిసార్లు మనకు కొన్ని విచక్షణ, కొన్ని జ్ఞానాలు కలుగుతాయి, కొన్నిసార్లు కలుగుతాయి. ఇప్పుడు నాకు కూడా అదే జ్ఞానం కలిగింది.
ఎందుకు అంటే ఇక్కడ వాక్యూమ్ నేను కవర్ చేసిన, టాలీవుడ్లో తెలుగులో వాక్యూమ్ కవర్ చేసిన, ఇక్కడ ఏం లేదు. సో నేను వాక్యూమ్ ఇంకా క్లియర్ చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలి అంటే బాలీవుడ్కు పోవాలి, కన్నడ పోవాలి, తమిళ్ పోవాలి. సో అటువైపు నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నా ఎక్కువగా. అందుకని నేను ఇక్కడ సెలబ్రిటీల గురించి చెప్పడం ఆపేసిన, తెలుగు సెలబ్రిటీల గురించి చెప్పడం లేదు. ఇప్పుడు మీరు పాన్ ఇండియా ఆస్ట్రాలజీ 100% తప్పేముంది? అదే విన్నాను రీసెంట్గా, యుఎస్, దుబాయ్ అవన్నీ వెళ్తున్నారంట. అంటే దాని అర్థం క్లయింటేల్ ఉందనే కదా. ఇప్పుడు మన యూరోప్ పోయి వచ్చిన సరే, ఒక పెద్ద విషయంలో వెళ్ళేసి వచ్చిన చెప్పుకోవాలని లేదు, చెప్పను. క్లయింటేల్ ఉంది. ఆస్ట్రేలియాకి రెగ్యులర్గా ఎవ్రీ 3 months ఆస్ట్రేలియా పోతా, ఎవ్రీ 3 months లండన్ పోతా నా క్లయింటేల్కు. తప్పేముంది? అంటే ఉన్నట్టే కదా నేను అనేది, ఉన్నట్టే కదా. ఇప్పుడు విచక్షణ కలిగిన వాడు ఆలోచిస్తాడు. అంటే వేణుస్వామి మీద ఎందుకు వస్తున్నాయి రూమర్స్, ఎందుకు వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు, నాకు అనవసరం. వాళ్లకు అవసరం ఉన్నోడు ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరకు వస్తాడు. నేను ఇంకోటి అందరికి ఒకటే చెప్తా, నా పాజిటివ్ వీడియోల కంటే నా నెగిటివ్ వీడియోలే చూడండి. ఫస్ట్ జనాలు నన్ను ఎక్కిన వీడియోలు చూడండి, నన్ను దొబ్బిన వీడియోలు చూడండి, నా గురించి నెగిటివ్గా పెట్టిన వీడియోలు చూడండి. అప్పటికే మీకు నా మీద నమ్మకం కలిగితేనే నా దగ్గరికి రండి, లేకపోతే రావద్దు. ఫస్ట్ వాటిని ఎంజాయ్ చేయండి, వాటిని ఎంజాయ్ చేయండి, వాటిని ఫుల్ ఎంజాయ్ చేయండి, చేసి నా దగ్గరికి రండి. అట్లాంటి వాళ్ళే నా దగ్గరకు వస్తారు. అవునా? నాకు అదే కావాలి. చెప్పారా? నాకు అదే, నాకు టీవీలో ఎప్పుడు కూడా చెప్తున్నా కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు ఉదాహరణ ఏమంటారు అంటే, ఇప్పుడు కామాఖ్య ఉంది, కామాఖ్యకి వెళ్తే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పబ్లిసిటీ చేసిరు, కామాఖ్యలో నాన్ వెజ్ ఉండదు, లిక్కర్ ఉండదు అని చెప్పి పబ్లిసిటీ చేసిరు. చెయ్యంగానే నా కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది నాన్ వెజ్, కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది లిక్కరు, గర్భగుడిలో ప్రదర్శనం చేస్తున్నంతసేపు మనకు కనిపించేది నాన్ వెజ్, లిక్కరు. సో అక్కడికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు శివ అనే వ్యక్తి కామాఖ్యకి ఇంతవరకు వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏమనుకుంటాడంటే, వేణుస్వామి గురించి చెప్పిన ప్రచారాన్ని శివ నమ్ముతాడు. నాకు అదే కావాలి, ఇప్పుడు నమ్మడమే కావాలా. కానీ శివ నెల తర్వాత కామాఖ్యకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా అడుగున నాన్ వెజ్, లిక్కర్ కనిపిస్తుంది శివకు. శివకు లాస్ట్కు ప్రసాదం కూడా నాన్ వెజ్ ఇస్తారు, ప్రసాదం కూడా లిక్కరే ఇస్తారు. అంటే తాగున ఆయన అని చెప్పి చేతిలో పోస్తారు. అంటే తీర్థంలో లిక్కర్ పోసి మీకు తీర్థం ఇస్తారు, మీరు తీర్థం తాగుతారు, లిక్కర్ పోసిరు. అప్పుడు ఒకసారి మీకు గుర్తొచ్చేది ఎవరు? వేణుస్వామి. ఓహో, వేణుస్వామి చెప్పింది 100కు 100% నిజము. అంటే మనం మూర్ఖులము, ఇన్ని రోజులు నమ్మింది, మనం తప్పు చేసినాం వేణుస్వామి విషయంలో. అక్కడికి వెళ్ళే వాళ్ళు క్షుద్ర పూజలు వీళ్ళు వాళ్ళు వెళ్తుంటారు. అసలు క్షుద్రం అంటే ఏంది? క్షుద్ర పూజలు శ్మశానంలో చేస్తారు. ఇవి వామాచార పూజలు. మందులలో, అలోపతి మందుల్లో రెగ్యులర్ మందులు స్టిరాయిడ్స్ లాగా స్టిరాయిడ్స్ అనేవి ఇవి. సో నాలెడ్జ్ లేకపోతే నిమ్మకాయలు పెట్టిన ప్రతి చోట క్షుద్ర పూజ అంటే, శ్రీకాళహస్తిలో నిమ్మకాయలతోనే పూజ చేస్తారు. క్షుద్ర పూజ నాది అంటే వేణుస్వామి పూజలు చేయడం క్షుద్ర పూజలు, వామాచార పూజలు, వామాచార పూజలు. నేను అనేది ఏంటంటే, నేను అది ఇప్పుడు ఇందాక అదే చెప్పిన, అనేవాడు ఫిల్టర్ లేకుండా ఎన్నన్నా అనుకొని, ఒకవేళ అట్లా అనుకుంటే వేణుస్వామి క్షుద్ర పూజలు చేస్తే సోషల్ మీడియాలో ఎందుకు పెట్టుకుంటాడు? నా లైఫ్లో నేను చెప్పేది ఒకటే, నేను ఆస్ట్రాలజీలో కానీ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో కానీ నేను సన్నీ లియోను. నేను నా బట్టలు నేనే ఇప్పుకుంటా, నేను ఎవ్వరిని ఇప్పనియా, నా బట్టలు నేనే ఇప్పుకుంటా. నేను దొంగతనంగా ఇవాళ వరకు పూజ చేసినా, దొంగతనంగా చెయ్యలేదు. పైన పూజ అవుతుంది, మీరు కెమెరా తీసుకొని పోయి పెట్టుకోండి. నాన్ వెజ్ పెట్టిర్రు, లిక్కర్ పెట్టిర్రు, పైన పూజ అవుతుంది. సో మీ ఇష్టం వచ్చినవి తీసుకోండి. నేను శాస్త్రానికి విరుద్ధంగా చేస్తే అమ్మవారు నన్ను సర్వనాశనం చేస్తుంది. నాకెవడన్నా అడ్డొచ్చి అనవసరంగా అమ్మవారిని బద్నాం చేస్తే వాడు సర్వనాశనం అవుతాడు. సింపుల్ లాజిక్. ఇంట్లో పెద్ద ఏం లేదు, ఇంట్లో నేను పెద్ద గొప్పగా చెప్పుకునేదే లేదు.